బియర్ మూవీ రివ్యూ. ఈ మూవీ 2 hours and 16 minutes తో జియో హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీలో స్టోరీ రియల్ స్టోరీ మీద బేస్ అయి తీసుకున్నారంట. సరే, ఇంకా ఈ మూవీ ఎలా ఉందిరా అంటే, మూవీలో స్టోరీ గైస్ రెగ్యులర్ స్టోరీయే. మనం చాలా అంటే చాలా మూవీస్ లో చూసే ఉంటాం. ఒకరు చనిపోవటం, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయటం, ఎందుకు చనిపోయారు ఏంటి అనేసి. దాంట్లో వచ్చిన ట్విస్ట్లు, టర్న్స్, అసలు స్టోరీ ఏంటి అని మనం చూస్తాం అంతే. అలాగే మూవీలో స్టోరీ స్టార్ట్ చేయడం గైస్ కొంచెం లేట్ గా స్టార్ట్ చేస్తారు. ఒక 30 minutes ఆ మధ్యలో స్టార్ట్ చేస్తారు. మూవీలో మెయిన్ థింగ్ ఏంటంటే, మూవీలో స్టోరీ గైస్ చాలా అంటే చాలా స్లోగా వెళ్తా ఉంటది. ఎంత స్లో అంటే అంత స్లోగా వెళ్తా ఉంటది. అలాగే మూవీలో ఇన్వెస్టిగేషన్ అది ఇది అంటారు కానీ వీళ్ళు దాన్ని కూడా అంత పర్ఫెక్ట్ గా చూపించలేదు. ఫస్ట్ హాఫ్ లో ఒక 40 to 50 minutes గైస్ ఓన్లీ ఇన్వెస్టిగేషన్ అంటూ అటు ఇటు తిరుగుతా ఉంటారు. రాజు అనేసి, మళ్ళీ శోభు అనేసి, వీళ్ళందరూ చుట్టూ తిరుగుతా ఉంటారు కానీ మెయిన్ థింగ్ ఏంటంటే, మూవీలో మెయిన్ థింగ్ మ్యాటర్ ఉండదు. అలాగే ఇంటర్వ్యూల దగ్గర అయితే మనకైతే ఒక చిన్న ట్విస్ట్ ఇస్తారు. ఆ ట్విస్ట్ గైస్ నేనైతే ముందలే గెస్ చేశాను. మనకైతే చాలా సింపుల్ గా అర్థమైపోద్ది. మన పోలీసులకి సింపుల్ గా ఒక ఫోటో చిక్కిపోవటం, అంత ఇన్ఫర్మేషన్ చాలా సింపుల్ గా దొరికిపోవటం, అలాగే ఆ స్టోరీని వేరే విధంగా చూపించడం మనకైతే అంత నమ్మశక్యంగా అనిపించదు ఎక్కడ కూడా. కాకపోతే ఇంటర్వ్యూల తర్వాత ఇంకొక చిన్న ట్విస్ట్ వస్తుంది గైస్. ఆ ట్విస్ట్ అయితే కొంచెం పర్లేదు, నాకైతే వర్కౌట్ అయింది. మూవీ మొత్తం మీద 1 or 2 ట్విస్ట్లే మనకైతే లైట్ గా వర్కౌట్ అవుతాయి అంతే. బట్ మూవీలో సెకండ్ హాఫ్ విషయానికి వస్తే గైస్, సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ ఉంటది మామ. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆ క్లైమాక్స్ లో ఎమోషన్ ఉంటుంది మామ. లిటరల్లీ నాకైతే టూ గుడ్ అనిపించింది. అక్కడ మరీ అంత గొప్పగా మాటలుండవు, డైలాగ్స్ ఉండవు, ఓన్లీ ఏదో ఒక చిన్న ఎమోషన్ గైస్. ఆ ఎమోషన్ ని పెట్టుకొని ఎలా ఫేస్ రియాక్షన్స్ ఇస్తా ఉంటారు. ఒక చిన్న పాప ఉంటది, ఆ పాపను చూస్తా ఉంటే మనకైతే ఒక చిన్న ఎమోషన్ వస్తా ఉంటది. ఆ ఎమోషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఆ పాప కూడా చూడటానికి అయితే చాలా అంటే చాలా క్యూట్ గా, ఒక చిన్న పెద్ద కళ్ళు వేసుకొని చాలా క్యూట్ గా చాలా బాగుంటది చూడటానికి కూడా. నాకు ఓన్లీ ఆ సెకండ్ హాఫ్ లో ఒక చిన్న ఎమోషన్ గైస్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. మూవీలో గైస్ కొన్ని ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ ఉంటాయి. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ గైస్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటాయి, ఎందుకంటే అదంతా తమిళ్లోనే ఉంటుంది. అందువల్ల అయితే మనకైతే కొంచెం అర్థం కాదు. అలాగే మనకైతే కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటది. బట్ ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ లో మెయిన్ స్టోరీ అర్థం అవుతుంది మనకి. ఓన్లీ ఏంటంటే ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో డైలాగ్స్, అక్కడక్కడ చిన్న చిన్న సీన్స్ అవైతే మనకైతే రైట్ గా అర్థం కావు. అలాగే ఇంకా సెకండ్ హాఫ్ లో కూడా ఇంకా మరీ అంత గొప్పగా ఉండదు గైస్. ఆ స్టార్టింగ్ లో ఏదో కేసు అంటారు, ఎవరినో ఒక అతను ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంటారు, ఏదో స్టోరీ చెప్తా ఉంటాడు, అది ఇది అనేసి, నేను ఒకరిని చంపేశాను, ఇంకొకరిని చంపేశాను అనేసి ఏదో సాగరిస్తా ఉంటారు. నాకైతే మరీ అంతే అనిపించలేదు. ఏదో తీసుకువెళ్తున్నాడు మూవీ స్టోరీని అంతే, అలాగే అనిపించింది తప్పితే ఎక్కడ కూడా ఇంటెన్సిటీగా ఎంగేజింగ్ గా మనకి ఎక్కడే అనిపించదు. ఏదో నార్మల్ గా స్టోరీ వెళ్తుందా అనేసి ఉంటది తప్పితే మనకి ఎక్కడా కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపించదు. ఒక రియల్ స్టోరీ తీసుకున్నారు, దాన్ని టేకింగ్ బాగుంటే కొంచెం బాగుండేది. మూవీలో 4-5 ట్విస్ట్ ఉంటాయి. ఆ ట్విస్ట్లు ఏంటంటే మనమైతే సింపుల్ గా గెస్ చేయగలం. నెక్స్ట్ ఏం జరుగుతుందో, నెక్స్ట్ సీన్ ఏంటో అనేసి మనం సింపుల్ గా గెస్ చేయగలుగుతూ ఉంటాం. అందువల్ల అయితే మనకైతే అక్కడక్కడ లిటిల్ బిట్ ఆఫ్ చిరాకు వస్తది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఫస్ట్ హాఫ్ లో ఓన్లీ ఒకే ఒక సీన్ లో లైట్ గా డిస్టర్బ్ చేయొచ్చు గైస్ అంతే. ఇంకా మరీ అంత, అది కూడా మరీ అంత డిస్టర్బ్ చేయదన్నమాట, లైట్ గా ఉంటది. ఇంకా మీ ఇష్టం గైస్, చూస్తారా చూడరా అనేసి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందిరా అంటే, నాకైతే ఓన్లీ క్లైమాక్స్ కొంచెం బాగా అనిపించింది. అలాగే 1 or 2 ట్విస్ట్ అయితే కొంచెం ఓకే అనిపించాయి అంతే. ఇంకా మూవీలో నాకైతే మరీ అంత గొప్పగా ఏమి అనిపించలేదు. మూవీ స్టోరీ కూడా కొంచెం ల్యాగ్ చేస్తానే తీసుకువెళ్తా ఉంటారు. అందువల్ల అయితే నాకైతే మరీ అంత గొప్పగా అనిపించలా. మీరు బాగా ఖాళీగా ఉన్నాం అనుకుంటే, ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి గైస్, ఇంకా మీ ఇష్టం. సో మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.